Was it something I did? Still I wonder, 'cause it isn't too clear. I don't want no trouble, tired of the light. Hi guys, welcome to my channel MM Goud Vlogs, and this is Abhilash Goud. ఇదంతా మా గ్రూప్. సో ఐమాక్స్ నుంచి మేము సంజీవ పార్క్కి స్టార్ట్ అవుతున్నాం. ఇదంతా మేము ఒక్క దగ్గర గ్యాదర్ అయిపోయి ఇక్కడ నుంచి సంజీవ పార్క్ వెళ్ళిపోతున్నాం. అక్కడ గ్యాదర్ అయిన తర్వాత అందరు కలిసి స్టార్ట్ అవుతుంది రైడ్. ఇది ఎన్సీబీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదన్నా మిస్టేక్స్ ఉంటే నేను నా వీడియోస్లో నేను కరెక్ట్ చేసుకుంటాను. మీ కామెంట్ నాకు కరెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ప్లీజ్ కామెంట్ చేయండి. రీచ్ అయిపోయాం సంజీవ పార్క్కి. సో ఇది సంజీవ పార్క్ పార్కింగ్ లాట్. ఇది ఎంటీఎస్ స్టేషన్. చాలా మట్టికి ఏ రైడ్ స్టార్ట్ అయినా ఇక్కడ నుంచి, గ్రూప్ రైడ్స్ ఏ రైడ్ స్టార్ట్ అయినా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ చాలామంది వచ్చున్నారు. స్టాల్స్ కూడా పెడతారు ఇక్కడే. ఫస్ట్ ఇక్కడ బైక్ పార్క్ చేసుకొని లోపలికి వెళ్దాం. జస్ట్ బ్రీఫింగ్ ఉంటుంది, బ్రీఫింగ్ రూట్ మ్యాప్ అవి చెప్తారు. సో అవి చెప్పిన తర్వాత అందరూ ఒకటేసారి గ్రూప్ రైడ్గా స్టార్ట్ అయిపోతారు. చాలామంది రైడర్స్ వచ్చారు. ఇక్కడ మల్టిపుల్ బైక్స్ ఉంటాయి, అన్నీ వింటేజ్ బైక్స్ ఉంటాయి, అండ్ చాలా బైక్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ లైక్ యమహా, రాయల్ ఎన్ఫీల్డ్ అన్నీ ఉంటాయి. బ్రీఫింగ్ అన్ని కంపెనీస్ లైక్ యమహా, రాయల్ ఎన్ఫీల్డ్ అన్నీ ఉంటాయి. బ్రీఫింగ్ ఇస్తున్నారు, అంటే రూట్ మ్యాప్ చెప్తున్నారు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది. మళ్ళీ ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎవరెవరు ఉంటారు అని చెప్తున్నారు. We have signals in between. Okay, so that is the one concern we have in this. Keep in mind, there are a lot of signals on the road. So we will come out after Balnagar, we will go across to Bonswara.
Boinpalli, Tajwan, come across Paradise, go straight towards upper Tankman, and then take around Second Road, then back, and completely here. Okay, that is any reason gets split, you can join us back. Okay. From here we're going to take the Necklace Road. Just before the metro, you have a right that goes towards Balanagar, Secunderabad again. Balanagar, Boinpalli, that flyover, take it down. Urban, we go to Paradise, Paradise to Raniganj, Raniganj to Tankman, Tankman to Necklace Road again, and back here. Alright. For the guys who haven't received the t-shirts on the registration. బ్రీఫింగ్ అయిపోయింది. సో వాళ్ళు రూట్ మ్యాప్ చెప్పారు. రూట్ మ్యాప్ ఏంటంటే సంజీవ పార్క్ నుండి నెక్లెస్ రోడ్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎర్రగడ్డ, ముసాపేట్, వై జంక్షన్ అండ్ బాలానగర్, బోయిన్పల్లి, తాడ్బండ్, ప్యారడైజ్, రాణిగంజ్, అప్పర్ ట్యాంక్ బండ్, సెక్రటేరియట్ అండ్ నెక్లెస్ రోడ్, సంజీవ పార్క్. ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. సో ఇక్కడ చాలామంది రైడర్స్ అయితే వచ్చారు. అంటే దగ్గర కమ్సే కమ్ ఒక 200 బైక్స్ ఉండొచ్చు. ఇన్ని బైక్స్తో రైడ్ చేస్తే రోడ్లో ట్రాఫిక్ ఎట్లా ఉంటుందో చూడాలి. దీన్ని వచ్చేసి ఎన్సిబి వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఎన్సిబి అంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆఫ్ మినిస్ట్రీ, హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో say no to drugs, say yes to life. Come and join hands with us to help our future generation, our children, our brothers, our sisters and our nation future to work on the path of ఇది వచ్చేసి హ్యామ్మెక్స్ సర్కిల్. సో దీని నుంచి మనం రైట్ తీసుకొని టువర్డ్స్ ఖైరతాబాద్ వెళ్ళాలి. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ ఇది. అంటే ఖైరతాబాద్ నుంచి హ్యామ్మెక్స్కి వెళ్ళే ఫ్లైఓవర్ ఇది. సో ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ రైట్ తీసుకోవాలి. సో ఈనాడు ఆఫీస్ నుంచి వెళ్తాము. రైట్ సైడ్లో వచ్చేసి ఈనాడు ఆఫీసు, లెఫ్ట్ సైడ్లో. సో స్ట్రైట్ వెళ్తే ఇంకా పంజాగుట్ట. ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే ఈనాడు ఆఫీస్ అది. సో దీని నుంచి స్ట్రైట్ through the highways till my shadow turns to sun rays, and on we'll go through the wastelands, through the highways, and on we'll go.
ఇది వచ్చేసి పంజగుట్ట క్రాస్ రోడ్. లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో మనం కేర్ హాస్పిటల్, మెహందీపట్నం వెళ్ళిపోవచ్చు. రైట్ సైడ్ ఏమో సికింద్రాబాద్ వెళ్తుంది. స్ట్రైట్ అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, ముసాపేట్ అండ్ వై జంక్షన్ వెళ్ళొచ్చు. పంజగుట్ట మెట్రో స్టేషన్ ఇది. ఇది వచ్చేసి అమీర్పేట్ మెట్రో స్టేషన్ ఇది. సో ముందుకెళ్తే ఎస్ఆర్ నగర్. ఈ రైట్ సైడ్ ఏమో సత్యం థియేటర్ వస్తుంది. మనం రైట్ సైడ్ వెళ్తే సత్యం థియేటర్ నుంచి లెఫ్ట్కి వెళ్తే బల్కంపేట రూట్ వెళ్ళొచ్చు. ఇది లెఫ్ట్ సైడ్ ఏమో ఫిలిం నగర్ అటు సైడ్ వెళ్తుంది. ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ ఇది. ఒకప్పుడైతే అసలు రోడ్లు చిన్నగా ఉంటుండే. మెట్రో ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి రోడ్లు చాలా చాలా వైడ్ అయిపోయినాయి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ట్రాఫిక్ కూడా అంత చాలా తగ్గిపోయింది. రోడ్డు పెద్దగా ఉండడం వల్ల చాలా తగ్గింది ట్రాఫిక్. ఇది వచ్చేసి మన ముసాపేట్ ఫ్లైఓవర్ ఇది, టువర్డ్స్ వై జంక్షన్. ప్లీజ్ ఈ రైడ్ వచ్చేసి కాజ్ కోసం అని చెప్పాను కదా. సో ఎవరైతే ఆ డ్రగ్స్కి దానికి ఉన్నారో, ఎఫెక్ట్ అయి ఉన్నారో, సో వాళ్ళు ప్లీజ్ మానేయడానికి ట్రై చేయండి. డ్రగ్స్ వాడొద్దు. సో ఎందుకంటే ఆ డ్రగ్స్ వాడడం వల్ల మన ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది, మనం ఎఫెక్ట్ అవుతాం. సో మన వల్ల చాలామంది సఫర్ అవుతారు. ఇది వచ్చేసి ముసాపేట్కి వచ్చేసాము. ఇది వై జంక్షన్. ఇటు సైడ్ ఆల్సో హోటల్ ఉంది లెఫ్ట్ సైడ్లో. సో ఇక్కడ మేము పాన్ తీసుకుంటాం. పాన్ అయితే సూపర్ ఉంటుంది. పాన్ పేరు వచ్చేసి, అంటే పాన్ పేరేం లేదు, కలకత్తా మీనాక్షి అని అంటే వాడు మస్తు కట్టిస్తాడు. సూపర్ ఉంటుంది. హైదరాబాద్లో పాన్ తింటాం కదా, అది. ఇది వచ్చేసి బాలనగర్ ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ పడకముందు అసలు జామ్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ జామ్ ఉంటుండే. ఆల్మోస్ట్ బాలనగర్ స్టార్టింగ్లో జామ్ అయితే మేబీ ఇది ఇక్కడ ప్రశాంత్ నగర్ వరకు జామే ఉంటుండే ట్రాఫిక్. ఫ్లైఓవర్ పడ్డప్పటి నుంచి చాలా ట్రాఫికే ఉంటుంది అసలు. ఇది వచ్చేసి నా బర్త్ ప్లేస్ బాలనగర్. బర్త్ ప్లేస్ నేను మొత్తం నా స్టడీ మొత్తం కంప్లీట్ చేసింది ఇక్కడే, స్కూలింగ్ అయినా. సో ఇప్పుడు జాబ్ చేసేది కూడా ఇక్కడే, ఆఫీస్ నాది. సో బాలనగర్ అంటే మై ఫేవరెట్ ప్లేస్, ఎందుకంటే బర్త్ ప్లేస్ కాబట్టి.
బాలనగర్ నుంచి ఎవరైనా నా వీడియోని చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ప్లీజ్ గివ్ మీ సపోర్ట్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మా అల్లుడిని నిలవడమని చెప్పాను, వాడిని వీడియో తీయమన్నా తీస్తున్నాడు. వాడే మా అల్లుడు. సో వాడు బాలనగర్లో ఉంటాడు. రైడ్ కోసం వాడిని పిలిచి మరీ అక్కడ నుంచి వీడియో తీరా అని చెప్పేసి చెప్పాను. సో వాడు తీస్తున్నాడు. I need you to hear and don't show any fear. I've been flying from town to town, from London to Taiwan. ఇది వచ్చేసి ఫెరస్గూడ. సో బోయిన్పల్లి నుంచి బాలనగర్, ప్రశాంత్ నగర్ వరకు ఇక్కడ వచ్చి ఉంటే ఎట్లుంటుందంటే ఒక ఫీల్ ఉంటుంది. అంటే మాకు బర్త్ ప్లేస్ కాబట్టి నేను అక్కడ పుట్టి పెరిగాను, అక్కడే ఉన్నాను కాబట్టి సో అది చాలా బాగా అనిపిస్తుంది. బోయిన్పల్లి ఇది. లెఫ్ట్ సైడ్ వెళ్తే ఓల్డ్ ఎయిర్పోర్ట్ వస్తుంది, కానీ మనకి ఇక్కడ నుంచి లేదు. ముందుకెళ్ళి యూటర్న్ చేసుకొని స్ట్రైట్ వెళ్తే ఓల్డ్ ఎయిర్పోర్ట్ వస్తుంది రైట్ నుంచి. సో బోయిన్పల్లి కమ్సకం ఉండొచ్చు, ఒక 200 బైక్స్ వరకు అయితే ఉండొచ్చు అనిపిస్తుంది నాకు. చాలా చాలా చెప్పాలంటే ఇక్కడికి చాలా ఏజ్డ్ పర్సన్స్ కూడా వచ్చారు. అంటే ఏజ్డ్ పర్సన్ అంటే ఏమంటారు, మనం ఏజ్ ఒక నంబర్ అంటాం కదా, సో అలా చాలామంది వచ్చారు. వాళ్ళకు రైడ్ అనే వాయిస్తో చాలామంది రైడ్ చేస్తారు. సో ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అంతే. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe trying to protect your soul. ఇది వచ్చేసి తాడ్బంద్ నుంచి మనం రైట్కి వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్తే జేబీఎస్ వస్తుంది, మళ్ళీ లెఫ్ట్ వెళ్తే మనం అస్మాన్పేట్ చౌరస్తా వెళ్ళొచ్చు. తిరుమలగిరి ఆ రూట్ వెళ్ళేది. రైట్ సైడ్ కనిపించే వాల్ వచ్చేసి మొత్తం ఓల్డ్ ఎయిర్పోర్ట్. ఇంతకుముందు శంషాబాద్ లేనప్పుడు బేగంపేటది అనమాట ఇది. ఇక్కడ నుంచే ఫ్లైట్స్ అన్నీ వెళ్తున్నాయి.
ఈ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్ మంచి మంచి వీడియోస్ పెడతాను. సో అవి మీకు నచ్చుతాయి. ఇది వచ్చేసి ప్యారడైజ్. రైట్ సైడ్లో కనిపించేది ప్యారడైజ్ ముందు, సిగ్నల్ తర్వాత. సో ప్యారడైజ్ బిర్యానీ అంటే చాలా ఫేమస్. బిర్యానీ తిని చాయ్ తాగి మంచి పాన్ వేస్తే సూపర్ ఉంటుంది. That my mind is breathing in. Break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it innocent, a feel of discontent. I'm finally facing it all, fearless. Burning the bridge that keeps us. I'm here and I'm feeling fearless. Exaggerated, that's what you assume. The story's over now, I must conclude. I am conflicted, watching where I step still, hanging in the balance. Not the life I want to live, I want to take it all. Standing tall, fear I've weighed the person you are. Oh, break out, I've got to see. సెక్రటేరియట్ సూపర్గా అనిపిస్తుంది. సో ఫోన్లో ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ, అంటే మంచి వీడియోలో ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ, ఇక్కడ నుంచి మాత్రం సూపర్గా అనిపిస్తుంది అది. రైట్ సైడ్ వచ్చేసి సెక్రటేరియట్.
ది ఓల్డ్ సెక్రటేరియట్ని తీసేసి న్యూ సెక్రటేరియట్ కట్టారు. సో చాలా బాగుంది సెక్రటేరియట్ అయితే. ఓల్డ్ స్టైల్లో కట్టారు ఇది. అయిపోయింది, ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇంకా ఎండ్ పాయింట్, డెస్టినేషన్. వి రీచ్ డెస్టినేషన్. రైడ్ కంప్లీట్ అయిపోయింది, వచ్చేసాం డెస్టినేషన్ మళ్ళీ సంజీవ పార్క్కి. సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ని. సో థ్యాంక్ యూ. జై హింద్.